రాజకీయాన్ని ప్రజాసేవగా చూడాలన్న పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు రూపమే జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని ఈ ఏడాది 35,000 సభ్యత్వ నమోదు చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు కరెడ్ల గోవిందు అధ్యక్షతన జరిగిన ఉద్యమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్లో పీఠాపురం తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గం కీలకమైందన్నారు. గత ఏడాది ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో 25,000 సభ్యత్వాలు చేయించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 35,000 సభ్యత్వాలు నమోదు చేయించాలని, ఇది కేవలం ఒక సభ్యత్వ కార్డు కాదని, ఒక బాధ్యత, ఒక నమ్మకం, ఒక విలువని, సమాజంలో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ముందుకు వెళ్లి చేయూత ఇవ్వాలనే మనసున్న ప్రతి ఒక్కరిని ఉద్యమిగా పరిగణిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జనసేన పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ప్రజల్లోకి విస్తృతంగా పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. లోపల అయిపోయింది ఇప్పుడే జస్ట్ పిఠాపురం మాత్రమే దగ్గర 50,000 దాటేసాం. సుమారు 70,000లో ఉన్నాం. పిఠాపురం కలిపితే 1,20,000. ఏ పార్లమెంటు చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయి తీసుకోండి. మీరు వెళ్ళారండి. అదే మొత్తం అందరూ వచ్చేసారు, వెయిట్ చేస్తున్నారు. 25,000 సభ్యత్వం చేసిన మన నియోజకవర్గం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కాకినాడ పార్లమెంట్ మన ఎంపీ గారు మరి ఇంకా ఎక్కువ జనసేన సభ్యత్వం ప్రతి ఒక్కరు కూడా చేయించాలని, ప్రతి ఒక్కరు కూడా సభ్యతల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తంలో 10,000 చేశారు కాబట్టి ఈసారి 35,000 మన నియోజకవర్గంలో గొప్ప చేయాలని ప్రతి ఒక్కరు కాకినాడ రూరల్లో జనసేన ఉద్యమి ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు మన గోవింద్ గారు, అలాగే తాతాజీ గారు, దొరబాబు గారు, సతీష్ గారు, ఇంకా జనసేన కేడర్, వీర మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాకినాడ రూరల్లో 25,000 సభ్యత్వం చేయడం జరిగింది. ఈ ఇయర్ మన ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఆయన వేరే టోటల్ పార్లమెంట్ నరసరావుపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ కింద వేసి అక్కడ కూడా ఇదే స్థాయిలో కనీవిని రేట్లో అక్కడ కూడా ఆయన మెంబర్షిప్ డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కాకినాడ రూరల్ అనేది పార్లమెంట్ లోనే పిఠాపురం తర్వాత అగ్రస్థానంలో ఉండేది కాకినాడ రూరల్. దీంట్లో ఇప్పుడులాగే ఈసారి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా టోటల్ ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము ఉద్యమి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాం. సో ఈ మెంబర్షిప్ అనేది పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసింది. మన బలం నిజంగా గెలిచిన తర్వాత ఎంత బలపడతాం అనేది మనకి సత్తా అనేది చూపించేది మన సభ్యత్వం. అలాగే రానున్న రోజులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఏం చేశారంటే ఎలా ఎన్నుకున్నాము సభ్యత్వం ప్రకారం నిజంగా చేసిన సాగాల్సిన అభివృద్ధి
తెలియజేయడానికి కూడా మొదటి ప్రాధాన్యత ఈ సభ్యత్వం చేసే సాధర్స్ కి ఇవ్వాలని చెప్పి, సో ఇలాగే కాకినాడ పార్లమెంట్ లో అన్ని మన జిల్లా కాకినాడ వచ్చేసి స్టేట్ లో నెంబర్ 1 గా ఉంది, అందులో నెంబర్ 1 కాకినాడ రోడ్డు ఉంది. సో ఇంకా మనం వాస్తవం చేయవలసిన దాటాలి అంటే ఇంకొక 5,000 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నది ఏంటంటే కంపల్సరీ 24,000 దాటిస్తామని. సో దానికి కృషి చేస్తున్న సాధర్స్ అందరికీ కూడా నాకు తెలుసు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలం చూపిస్తూ అలాగే ప్రతి ఒక్క సాధనకి లీడర్స్ కి అవకాశాలు కల్పించి ఎక్కువ స్థానాల్లో జనసేన అతిథి స్థాయిలో జనసేన పోటీ చేస్తూ అండ్ కష్టపడ్డ కార్యకర్తకి నిజంగా ఆ పదవులు తగ్గేటట్టు గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా మన టార్గెట్ అయిన 25,000 దాటి 35,000 వరకు మనం చేస్తున్న అందరినీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.